ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్, ఓన్లీ హిందువులే టార్గెట్, ఈయన తప్ప ఇంకేముండదు ఛానల్. పవన్ కళ్యాణ్ టార్గెట్ అంటే పవన్ కళ్యాణే కదా మా ఆంధ్రప్రదేశ్ లో ఈ మత ప్రచారాలు చేసింది. మత ప్రచారాలు అంటే పవన్ కళ్యాణ్ చేసిండు. అతనే చేశాడు. మీరు హిందూ మతం రండి అని చెప్పిండు ఆయన. హిందూ మతం కాదన్న పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ ఏ మతాన్ని తిట్టదన్న క్లారిటీ చెప్తున్నా. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే వన్స్ DCM అయిన తర్వాత ఓన్లీ నేను హిందూ సనాతన ధర్మం అని చెప్పి ప్రతి అవును. ఇప్పుడు ఆయన హిందూ ధర్మం చెప్పు తప్పేముందన్న. అని హిందూని చెప్పు అంటే ఈ దేశంలో హిందూ అని చెప్పుకోవడం అంటే ఆయన డిప్యూటీ సీఎం అన్న. డిప్యూటీ సీఎం అయితే హిందూ చేయాలి. అవును అవకాశం. ఆయన చేసే పనులు ఆయన చేసుకో, ఆయన ధర్మాన్ని ఆయన నిరూపించుకుంటున్నారు. దానికి తప్పేముందన్న. 30-40 సంవత్సరాల మతం మీద ఒక పార్టీ నడుస్తుంది. దానికి ఏం చెప్తావు చెప్పండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కానప్పుడు కూడా చెప్పాడు కదా హిందూ ధర్మం చెప్పిండు. ఆయన దాని ముందు కూడా ఎన్నోసార్లు హిందూ మతం అని చెప్పాలి కాదు. ఆయన ఎప్పుడు కూడా పార్టీలో రానప్పుడు కూడా ఎప్పుడు హిందూ ధర్మం కోసం నేటిగా చెప్పాలి సార్. నువ్వు పార్టీ గురించి వెళ్ళాను ఇంకో విషయం అడుగుతానా. ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్టియన్ ఏదైతే కన్వర్షన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. చెక్ హిందువుల్ని కన్వర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో హిందువుల్ని కన్వర్ట్ చేయడం కరెక్ట్ కాదన్న. ఒక్క నిమిషం ఎవరు మాట్లాడదు. హిందువుల్ని కన్వర్ట్ చేయడం కష్టం. నువ్వు ఎంత మాత్రం కరెక్ట్ అని మాట్లాడుతున్నావు కదా. హిందువులు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? హిందువులు ఎవరు కన్వర్ట్ అవుతున్నారు? ట్రాప్ చేసి మరి. ట్రాప్ కాదు. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నావు కదన్నా. సో నీ కేటగిరీ ఏదో నాకు తెలియదు. SC ST OC అంటూ. సో నువ్వు పలానా ఊర్లో నీ నాయుడు కేటగిరీ ఎక్కువ ఉంది, పలానా ఊర్లో నీ బ్రాహ్మణ్ కేటగిరీ ఎక్కువ ఉంది, పలానా ఊర్లో నీ రెడ్డి కేటగిరీ ఎక్కువ ఉంది. అప్పుడు నువ్వు టెంపుల్లోకి వెళ్తావు. అదే ఊర్లో ఒక SC ST వాళ్ళని గుళ్ళకి రానిస్తావా? రానిట్లేదు కదా. ఎక్కడో దగ్గర జరిగిన దానికి తీసుకొచ్చి మీరు అందరినీ రానిట్లంటే ఒక్క నిమిషం. SC STలకి కిందటి ఇయర్ గణపతి ఏదైతే గణేష్ పూజ చేస్తారు కదా, వాళ్ళు ఓన్లీ SC STలే పెట్టుకున్నారు. SC STలు అందరూ వినాయకుడు బొమ్మలు పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. కానీ టెంపుల్స్ లో ఎలా నువ్వు అనుకునేది ఏంటంటే అందరు నీ ఊర్లో రానియొచ్చు, కానీ రిమైనింగ్ ఊర్లో రాణించరు. జరుగుతుంది, అది పాలిటిక్స్ జరుగుతుంది. స్కూల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న రావని అడుగుతున్నాడు అని చెప్పి స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాడు, టీచర్ ఉన్నాడు, ఎవరైనా అక్కడ కూడా క్యాస్ట్ గురించి మాట్లాడుతుంది. చెప్పినట్టు హిందూ లోపల ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. కేవలం హిందువుల క్యాస్ట్ సిస్టమ్ ఇప్పుడు క్రిస్టియన్ లోపల క్యాస్ట్ సిస్టమ్ ఎందుకు పెడుతున్నారు చెప్పండి. పెట్టడం లేదు. ఎవరు చెప్పి పెట్టలేదు. దళిత క్రిస్టియన్లు ఎట్లా వచ్చారు? రాజ్యాంగంలో దళిత క్రిస్టియన్ అని వర్డ్ ఉందా? అంబేద్కర్ రాసిరా? మరి దళిత క్రిస్టియన్ సభ పెట్టారు. అంబేద్కర్ కూడా చెప్పలేదు. చెప్పకుండా మీరే దళిత క్రిస్టియన్ అని మీరు అంటే దళితులు క్రిస్టియన్ ఒకటి కాదు. ఒక నిమిషం. దళితులు క్రిస్టియన్ ఒకటి కాదు. రాజ్యాంగంలో కూడా దళిత క్రిస్టియన్ రాయలేదు, క్రిస్టియన్లు ఉంది. అక్కడ హిందువులు ఏమని చెప్పి దళితుల్ని మీరు హిందువులో ఉన్నా, సిక్ లో ఉన్నా, లేదంటే బుద్ధిస్ట్ లో ఉంటే మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి మీకు అన్ని లభిస్తాయి. ఏదైతే వేరే మతస్థం లోపల మీరు చేరుతారో దళితులు, అప్పటి నుంచి మీరే లాసిపోతారని చెప్పి ఆయన డైరెక్ట్ మెన్షన్ చేసి పెట్టండు. దానికి ఏం చెప్తారు అన్న? నువ్వు చెప్పిన మాట ఏది రాజ్యాంగంలో రాసి పెట్టలేదు. అర్థమవుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా డిక్లేర్ చేసింది. సో అదే ఇప్పుడు చెప్పినావు కదా, SC ఇది ఏదైతే క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యారో వాళ్ళకి ఎటువంటి ఎలా ఉంటారు? క్రిస్టియానిటీలో క్యాథలిక్, ప్రొటెస్టెంట్ రకరకాలు ఉన్నాయి. అందులో 45 క్యాస్ట్ సిస్టమ్ నాకు ఐడియా లేదు. కన్వర్ట్ అవడానికి చర్చిలో ప్రతి ఒక్కరు ఎలా అవుతాడన్న? ఎవరైనా ఉన్నాయి చర్చిలో ప్రతి ఒక్కరు, ముస్లింలో ప్రతి ఒక్కరు, మసీదులో ప్రతి ఒక్కరు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నిట్లో కూడాను ఏవైతే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉన్నది. ఓకేనా? నీకు ఒకటే రీజన్ ఏంటంటే హిందూ మతంలో ఎప్పుడైతే క్యాస్ట్ పాలిటిక్స్ ఆగిపోతాయో అప్పుడు హిందూ ధర్మం నిలబడుతుంది. అంతకుమించి క్లారిటీ ఏం లేదు. ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అని హిందువులు చూసుకుంటారు. క్రిస్టియన్ కి ఏం అవసరం ఉంది? క్రిస్టియానిటీకి ఏం అవసరం ఉంది? హిందూ మతం దూరం వాళ్ళ క్యాస్ట్ సిస్టమ్ ఏదైనా చేసుకోండి, హిందువులు చూసుకుంటారు. మధ్యలో మీరెందుకు వచ్చి దూరుతారు? క్రిస్టియన్స్. నేను హిందువే. ఓకేనా? క్రిస్టియన్ అని చెప్తుంది, మీరు హిందువే. క్రిస్టియన్స్ ఎందుకు అంత అవసరం ఏముంది? అని మీరు అంతా సపోర్ట్ చేస్తారు కదా, అందుకని. సపోర్ట్ ఏంటంటే ఊర్లో ఉన్నాం కదా, విలేజ్ లో ఉంటాం కదా, చూస్తాం మేము. హిందువే అన్నప్పుడు రావణ్ రాముణ్ణి దూషించలేదు భయ్యా. రాముణ్ణి దూషించలేదు. రాముడిని రాజ్యం నుంచి తరిమి కొట్టారు అడవుల్లో అడుగుతారు. నేను చూసాను నా వీడియో ఉంది. నేను వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడే. ఏదైతే రాముడిని రాజ్యం నుండి తరిమి కొట్టి అడవిలో పంపించి అడవిలోనే అడుగు తిన్నాడని చెప్పిండు. దానికి ఏం చెప్తారు?
నువ్వు హిందువే కదా బ్రో. హిందూ అని చెప్పన్నా, దానికి ఏం చెప్తావు చెప్పు. దానికి నేను కరెక్ట్ అని ఎలా చెప్తా బ్రో? ఆ మాట అన్నాడంటే రీజన్, బిహైండ్ ద రీజన్ ఉంటది కదా బ్రో. అంటే ఏ రీజన్ ఉన్నా సరే నువ్వు డైరెక్ట్ దేవుడి మీద వెళ్ళిపోతావా? దేవుడి మీద వెళ్ళడం మరి ఎట్లా పోతావు అన్న? ఇప్పుడు ఎవరైతే మన రీజన్ నువ్వు హిందూ అని చెప్తున్నావు, రీజన్ ఉంటే అంటే నువ్వు తప్పు చేస్తే నీ దేవుడిని తిట్టినా ఒప్పుకుంటావు, నీ తల్లిదండ్రులు తిట్టినా ఒప్పుకుంటావు చెప్పు. అక్కడ జరిగిన పాలిటిక్స్ వేరే అన్న. అక్కడ హిందూ మతం తీసుకొచ్చింది ఎవరు? మెయిన్ పవన్ కళ్యాణ్. ఓకేనా? నువ్వు ఇప్పుడే ఇగో ఎట్లనే ఉంటావు, కెమెరా ఆన్ ఉంది కదా, నీ మొబైల్ ఓపెన్ చేసి ఒకసారి ప్రశ్న రావని అకౌంట్ ఓపెన్ చేసి చూడు. అందులో ఓన్లీ హిందువులను టార్గెట్ చేసుకుని లాన్ షాప్ ఉంటాయి. నువ్వు ఇంకేదైనా చూపి నేను ఒప్పుకుంటా. ఒకసారి చూడు, నా ముందే నేను కెమెరా కూడా చూపించి ఇక్కడ ఆయన ఏం రాసి నువ్వు చూడు ఒకసారి. ఆ ఛానల్ లోపల అందరి హిందువులను టార్గెట్ చేసి నువ్వు చూడు. ప్రశ్న రావడం కొట్టు ఆ యూట్యూబ్ లో. ఇక్కడ ఆఖరికి లేడీస్ ఆయన మొత్తం లేడీస్ తో సహా ప్రతి ఒక్కరు వేస్తున్నాడు. ప్రశ్న రావడం చూడు, నువ్వు యూట్యూబ్ ఛానల్ లోపల ప్రతి ఒక్కరు హిందువులను టార్గెట్ చేసి కొట్టని లేదు చెప్పు. తర్వాత నువ్వే చెప్పు ఆయన చేసిన తప్ప రాంగని. ఇది ఛానల్. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చూడు. బట్టే దేవుని తిట్టా అంటున్నాను. రీజన్ ఉంటే దేవుని తిట్టమా? రీజన్ ఎవరినైతే తిట్టారో వాళ్ళని అన్నా నేను. దేవుని తిట్టాడని చెప్పాను. నువ్వే అందరి ముందు నువ్వే చెప్పు. నేను ఎప్పుడు అన్నా బ్రో? వేరే దేవుళ్ళని కూడా ఇట్లా అన్నాడు. ఆ దేవుళ్ళని ఏ దేవుడు అది చెప్పండి. బ్రో నీకు రీసెంట్ గా లైక్ కొట్టాడు. పొలిటికల్ గానీ ఏదైనా విషయంలో వ్యక్తిగతంగా దూషించరు. చూసినావు నువ్వు ఏంది రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఆన్ స్టేట్మెంట్? నేను హోమ్ మినిస్టర్ కాదు, లాండ్ అంటే నా పరిధిలో లేదా. ఒక నిమిషం, ఈయన చూపిన పోస్ట్ ఇది. ఆ పోస్ట్ ఎవరు అప్లోడ్ చేసి చూడండి, ఏ పార్టీ అప్లోడ్ చేసినా ఒకసారి చెక్ చేయండి. వైసీపీ. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉండి నేను ఏదని చెప్తా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు బ్రో, నేను ఇగో ఈయన మా ఇంట్లో దొంగతనం చేశాను, మీరు నమ్మేస్తారా మీరు? ఆ పార్టీ ఏమని పెట్టింది? అపోజిషన్ పార్టీలు ఎన్నైనా పెడతాయి బై. పవన్ కి ఇప్పుడు జనసేన ఉంది, ఏది జగన్ పడిపోయి జగన్ మీద 4 విమర్శలు కురిపిస్తాయి. అట్లా వాళ్ళకు విమర్శలు కురిపిస్తాయి. ఇది ఏ జనరేట్ ఇమ్మేటెడ్ సార్. మీరు వీడియో చూపి. సరే దీనికి మీనింగ్ చెప్పండి. నేను హోమ్ మినిస్టర్ అదే ఏ ఇమేజ్, అది ఏ ఇమేజ్ ఒకసారి చెప్పండి. రీసెంట్ గా ఒక చిన్నపిల్ల మిస్ అయింది చూసావా? సేమ్ చెప్తున్నా బ్రో. మరి బ్రో ఒకటి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు సుగాలి ప్రీతి గురించి ఏదో 30,000 మంది మిస్ అయ్యిందని చెప్పి చూసావా పవన్ కళ్యాణ్? ఆ కేసులన్నీ ఎడకపోయినాయి. అప్పుడు డైరెక్ట్ సీఎం మీద వేసేస్తావు నువ్వు. డెవలప్ ఏం కాలా చెప్పు నువ్వు? ఆంధ్రప్రదేశ్ డెవలప్ ఏం కాలా చెప్పు? ఆ 2024 ఎవరు బరాబర్ వైఎస్ జగన్ రెడ్డి. డెవలప్మెంట్ గా రాజధాని ఏదన్నా? రాజధాని రాజధాని ఉందిగా, వైజాగ్ ఉందిగా. వైజాగ్ రాజధాని అవ్వలేదన్న. వైజాగ్ అప్లై ఏమని చెప్పారు? శ్రీకాకుళం 2 డిస్ట్రిక్ట్లు, వైజాగ్ 4 డిస్ట్రిక్ట్లు. ఎవరు చేశారు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అమరావతి ఎవరు? ఇప్పుడు అమరావతి కన్ఫర్మ్ చేశారు. ఇంత ముందు ఏం కన్ఫర్మ్ చేశారు? ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అమరావతి అని చెప్పారు. అమరావతి అని చెప్పారు. తర్వాత 3 రాజధానులు వైజాగ్ అని చెప్పారు. వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయ్యేదన్నా. వైజాగ్ ఎవరంటే వైజాగ్ అన్నా కదా. వైజాగ్ ఎవరు చెప్పారు? సరే నువ్వు అమరావతి క్యాపిటల్ కడతావు కదా, ఎలా కడతావు క్యాపిటల్? మనం చూసినా కదా సముద్రం వచ్చింది నడు రోడ్లకి. ఫస్ట్ ఆయన ఏమని చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పారు? అమరావతి అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు. ఓకేనా? తర్వాత వైజాగ్ లో ఎవరైతే నారా చంద్రబాబు స్వామి పరంగా పాలన అయితే జరగడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే టార్గెట్ మాత్రమే. ఓన్లీ ఇది ఏమంటారంటే మోసుకో దాచుకున్నట్టే ఉంటుంది. అలా ఒకటన్నా, ప్రశ్నారావును బయటకు వచ్చినా రాకపోయినా ప్రశ్నించడం ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. సో ఒకరినైతే జైలు వేస్తారు, ఒకరినైతే చంపేస్తారు. బరాబర్ వస్తూనే ఉంటారు మనుషులు. అక్కడైతే ఎటువంటి ఏముండదు. సో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు? పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే, సో ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి క్లారిటీగా అది క్లియర్ అయ్యేది. లేదు హామీలు మాకు చేత కాదు, ఓన్లీ మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పుడు, సో అన్నప్పుడు మీరు ఈ హామీలు ఇవన్నీ గీయడం ఆపేసి నా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తారు. ఏం చేసిందన్న జగన్మోహన్ రెడ్డిని? ఏం చేస్తున్నారు?
మసీద్కి వెళ్తాడు, క్యాప్ పెట్టుకుంటాడు. ఒక మాట చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, మసీద్కి వెళ్తాడు, క్యాప్ పెట్టుకుంటాడు. కేటీఆర్ క్యాప్ పెట్టుకుంటాడు. ఇప్పుడు దళపతి విజయ్ ఉన్నాడు. దళపతి విజయ్ గురించి కాదు, కేసీఆర్ నువ్వు ఏపీ గురించి జరిగిన రాజకీయాల కోసం చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, క్యాప్ పెట్టుకుంటారు. చెప్పు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పు. ఏం చేశాడు చెప్పు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాదా? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు డిప్యూటీ సీఎం గా? ఏం చేశాడు? మొన్న విశాఖపట్నం పోర్ట్ లో అంతమంది చనిపోతే నాకు దాని గురించి తెలియదని చేతులు ఎత్తేసాడు. నా కేటగిరీ నాకు సంబంధించింది కాదని 100% ప్రశ్నారావని మాట్లాడిన 100% కరెక్ట్. సో ఎవరైతే మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ ఒక ధర్మం తక్కువ చేస్తే తప్ప రైట్ అంటారు. అర్థం కాలేదు బ్రో. ఒక ధర్మాన్ని తిట్టడం తప్ప రైట్ అంటారు. ధర్మం గురించి నేను మాట్లాడలేదు. ధర్మం గురించి చేసిన అదే కాదు బ్రో, అదే చెప్పు. అసలు వెళ్ళిందే దానికోసం. బ్రో నేను హిందూ కలిసి హిందూ. నువ్వు హిందూ అవ్వని హిందూ పక్కన పెడితే ఈ టాపిక్ ఎందుకు వచ్చినా కూడా చెప్తాను మీకు. సో ఎవరైతే మీరు అన్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు బాయ్. పవన్ కళ్యాణ్ పక్కన పెట్టు బ్రో. మెయిన్ ఒక్క ఆయన చెప్పండి, ఒక్క చూడండి. ఆయన తిట్టింది హిందూ ధర్మాన్ని కదా, దాని గురించి మీరు చెప్పండి. హిందూ ధర్మాన్ని తిట్టలేదన్నా. ఎవరైతే మనోడు ఉన్నాడు చూసావు హిందూ ధర్మాన్ని ఫోటో వేసాయన. సో ఎక్కువ క్రిస్టియన్ ఎందుకు క్రిస్టియన్ టార్గెట్ అవుతాడు? బంగ్లాదేశ్ లో ఎందుకు క్రిస్టియన్ అవుతాడు? క్రిస్టియన్ ఎందుకు? ఆ క్రిస్టియన్ ఎందుకు టార్గెట్ అవుతాడు? ముస్లిం అవుతాడు టార్గెట్. మన ముస్లిం క్వశ్చన్ చేయలేరా మీరు? ఎందుకు చేయలేదు? చాలా మంది చేస్తారు. ఎవరు చేశారు నాకు ముస్లిం టార్గెట్? వాళ్ళు డైరెక్ట్ వచ్చి ముస్లింలు వచ్చి డైరెక్ట్ గా ఇప్పుడు మీరు మాట్లాడాలి. అదో ముస్లిం వచ్చి అన్న ఒక్క నిమిషం అన్న, సరే ఒక్క నిమిషం అన్న, నువ్వు అడిగింది నన్ను చెప్తా. ఒక్క నిమిషం ఆగురి అన్న, ఒక్క నిమిషం అడగద్దు. ఒక్క నిమిషం క్రిస్టియన్ మతాన్ని గురించి ఎప్పుడు ఫోటో చేస్తారు కదా, ముస్లిం గురించి మాట్లాడరు కదా. ఎందుకు మాట్లాడరు? ఒక్క నిమిషం. ఎవరు నువ్వేదైతే ముస్లిం వాళ్ళు తిట్టారని చెప్పావు, ఎవరు తిట్టారు నువ్వు చెప్పు. మాట్లాడ బ్రో, అన్నావు కదా హిందీ. ముస్లిం లోపల ఎవరు తిట్టారు? ఏ పిల్ల ఆయన పేరేం పేరు మర్చిపోయాను. ఉద్దేశం కానీ మాట్లాడే తీసేయాలని తీసేసుకోరు. ఇటు వచ్చేసా సపరేట్ పెట్టుకో. ఆయన సపరేట్ పెట్టుకోండి. ఇటు వచ్చా